మొదటి ప్రశ్న. అశ్వత్థామ రాత్రిలో పాండవుల శిబిరంపై దాడి చేసి ఎవరిని చంపాడు? ఆప్షన్ ఏ పాండవులు, ఆప్షన్ బి ఉప పాండవులు, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి అర్జునుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉప పాండవులు. రెండవ ప్రశ్న. యుధిష్ఠిరుడు ఎవరి చేతిలో పాశా ఆటలో ఓడిపోయాడు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి శకుని, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి దుశ్శాసనుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దుర్యోధనుడు. మూడవ ప్రశ్న. ద్రౌపది స్వయంవరంలో ఎవరిని వివాహం చేసుకుంది? ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి భీముడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అర్జునుడు. నాలుగవ ప్రశ్న. భీముడు ఎవరి వక్షస్థలాన్ని చీల్చాడు? ఆప్షన్ ఏ దుశ్శాసనుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి శకుని, ఆప్షన్ డి దుర్యోధనుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దుశ్శాసనుడు. ఐదవ ప్రశ్న. పాండవులు ఏ రాక్షస వనంలో ఇరుక్కుపోయారు? ఆప్షన్ ఏ కాండవ వనం, ఆప్షన్ బి ద్వైత వనం, ఆప్షన్ సి కామ్యక వనం, ఆప్షన్ డి నందనవనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాండవ వనం. ఆరవ ప్రశ్న. నకులుడు మరియు సహదేవుడు ఎవరి కుమారులు? ఆప్షన్ ఏ కుంతి, ఆప్షన్ బి మాద్రి, ఆప్షన్ సి గాంధారి, ఆప్షన్ డి సత్యవతి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కుంతి. ఏడవ ప్రశ్న. భీముడి భార్య ఎవరు? ఆప్షన్ ఏ ద్రౌపది, ఆప్షన్ బి హిడింబి, ఆప్షన్ సి సుభద్ర, ఆప్షన్ డి ఉలూపి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హిడింబి. ఎనిమిదవ ప్రశ్న. అర్జునుడు ఎవరి వద్ద నుండి బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు? ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి కృపాచార్యుడు, ఆప్షన్ డి శివుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు. తొమ్మిదవ ప్రశ్న. ఘటోత్కచుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి దుర్యోధనుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భీముడు. లాస్ట్ ప్రశ్న. శకుని పాశా ఆటలో ఎందుకు నిపుణుడు అయ్యాడు? ఆప్షన్ ఏ గురువుల వల్ల, ఆప్షన్ బి మాయ వల్ల, ఆప్షన్ సి ఎముకల పాశాలతో ఆడటం వల్ల, ఆప్షన్ డి శాపం వల్ల. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎముకల పాశాలతో ఆడటం వల్ల. సబ్స్క్రైబ్ చేయండి.